ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాసప్ ట్యాంక్ ఉన్నత విద్యా మండలి ముందు బీసీ విద్యార్థి సంఘాలు పోరుబాట పట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘం నాయకులు నినాదాలు హోరెత్తించారు. విద్యార్థుల ధర్నాకు మద్దతుగా ఆర్ కృష్ణయ్య ఆందోళనలో పాల్గొన్నారు. కాలేజీల బంద్ పిలుపనేది విద్యాశాఖ చరిత్రలోనే ఇది తొలిసారన్నారు. ప్రభుత్వ విఫలానికి కాలేజీ యాజమాన్యాల బంద్ పిలుపు తార్కాణమన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. బీసీలు ఉన్నత విద్యలు చదివి ఉన్నత పదవులు పొందుతుంటే ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. వెంటనే పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోతే చెలో సెక్రటేరియట్, చెలో ఢిల్లీ చేపడతామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు మాసప్టలోని ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో కూడా పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తున్న ప్రస్తుతం విజువల్స్ లో చూడవచ్చు. ఇటు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో కూడా ఉన్నత విద్యాకాన్ని ముట్టించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 5 రోజులుగా కూడా అటు నిరవధికంగా కాలేజీలు బంద్ కొనసాగుతున్నాయి. విజువల్స్ లో చూడొచ్చు. విద్యార్థులకు సంబంధించిన విజువల్స్ లో చూస్తే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు స్కాలర్షిప్ కావచ్చు, ఇటు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 23 నెలలు అవుతుంది. 23 నెలల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి బకాయిలు రిలీజ్ చేయట్లేదు. దీంతో విద్యార్థులు రోడ్లెక్కి ధర్నా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు నాయకులు మాట్లాడదాం. చెప్పండి, ఈ రోజు నిరవధికంగా కాలేజీలు 5 రోజులుగా కూడా నిరవధికంగా బంద్ కొనసాగిస్తున్నాయి. ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? ఏంటి డిమాండ్ చేస్తారు? మా మొదటి డిమాండ్ ఏంటంటే 8,500 కోట్లు ఏదైతే ఫీజు బకాయిలు రీఎంబర్స్మెంట్ ఫీజు ఉందో అది ఇమీడియట్ గా చెల్లించాలి. లేకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. అన్ని కాలేజీలు ఇప్పటికే వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా బంద్ చేసుకుని ఉన్నారు. ఏదైతే ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్న ప్రభుత్వం ఉందో వాళ్ళు ఫస్ట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలకు ఫీజులు చెల్లించాలి. విద్యార్థులకు మద్దతుగా ఆర్ కృష్ణ సార్ చెప్పండి, ఈ రోజు నిరవధికంగా 5 రోజులుగా కూడా నిరవధికంగా కాలేజీలు బంద్ చేసిన పరిస్థితి. ఇప్పుడు గత 5 రోజులుగా ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాలు బంద్ పిలిపించాయి. బంద్ పిలుపు అనేది ఈ విద్యాశాఖ చరిత్రలో ఇది మొదటిసారి. ఎప్పుడు విద్యార్థులు బంధువులు చేసేది. నేను 50 ఏళ్ల నుంచి హాస్టళ్లు పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజులు ఇవ్వాలని చెప్పి 50 ఏళ్ల నుంచి పోరాడుతున్నాను. ఏనాడు కాలేజీ యాజమాన్యాలు బంధు పిలిపి ఇవ్వలేదు, ఉద్యమాలు చేయలేదు. మేం చేసినాం, విద్యార్థులను చేసినాం, సంఘాలు చేసినాయి. ఈ మొదటిసారి కాలేజీలు బంద్ చేయడం అనేది చరిత్రలో ఇది ప్రభుత్వ విఫలానికి మూల కారణం. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి, ఇది కొత్త కూడా కాదు, గత సంవత్సరం 4 రోజులు బంద్ చేశారు, అంతకుముందు 2 రోజులు బంద్ చేశారు. అయినా ప్రభుత్వం కళ్ళు తెరవలేదు. ప్రభుత్వం కుట్రపూరితంగా ఉన్నది కాబట్టే, విషపూరితంగా ఉన్నది కాబట్టే బంద్ జరిపి మూసేయాలి, ఈ స్కీమ్ ఎత్తేయాలి అనేటువంటి కుట్ర చేస్తుంది. ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తున్నా, నువ్వు ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ ఎత్తేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. ఎత్తేసి చూడు ఏంటిదో నీ సంగతి. ఏం మా కులాలు చదువుకుంటే నీకు భరించలేకపోతుర్రా, ఓర్వలేకపోతుర్రా? వాళ్ళు ఇంజనీర్ రై, డాక్టర్లు రై, ఐఏఎస్ రై, ఐపీఎస్ రై, లీడర్లు రై పైకి వస్తుంటే ఎందుకు వరుస్తున్నారు మీరు? ఇంకా లేబర్ పని చేయాలన్నా, కటింగ్ పని చేయాలన్నా, బట్టలు ఉతికేట ఆయన ఈరోజు కలెక్టర్ అవుతాడు, కటింగ్ చేస్తే ఆయన పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అవుతున్నాడు. దాన్ని ఆహ్వానించేది పోయి ఇంకా ఏదో క్రీస్తుపూర్వం లెక్కలు ఆలోచించడం అనేది మంచిది కాదు. మీ వైఖరి మార్చుకోవాలని ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. 6,000 కోట్ల లెక్కనే కాదు, మీరు అధికారంలోకి వచ్చినాక 2.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు, 5 లక్షల కోట్లు పన్ను ఇతర రూపంలో ఆదాయం వచ్చేది. ఈ దాన్ని మీరు ఎక్కడ పెట్టారు? ఎవరి జేబుల్లోకి పోయినాయి? ఏ మంత్రుల జేబుల్లోకి పోయినాయి? ఏ ఆఫీసర్ల జేబుల్లోకి పోయినాయి? ఫీజులు ఇవ్వకపోతే చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టి 10-20 ట్రైన్లు నింపుకపోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎందుకు ఇట్లా చేస్తుంది, బడ్జెట్ ఎక్కడ పోయిందని పెద్ద ఎత్తున అవినీతికి వ్యతిరేక పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇది మొత్తంగా చూసినట్లయితే అటు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు ఇటు బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. విద్యార్థులు లక్షలాది మంది విద్యార్థులను తీసుకున్నాడు చెలో సెక్రటరీ కావచ్చు, చెలో ఢిల్లీ కూడా చేపడతామని కూడా ఆర్ కృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు. కెమెరామెన్ తిరుపతితో మహేష్ న్యూస్, హైదరాబాద్.